₹2 కిలో బియ్యం పథకం దివంగత ఎన్టీఆర్ ప్రవేశపెట్టారని అన్నారు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాస్. ఇక అనంతరం జిల్లా రాయదుర్గం పట్టణంలో చౌకధరల దుకాణాన్ని ప్రారంభించారు. వృద్ధులు, వికలాంగుల ఇంటికి వెళ్లి చౌకధరల సరుకులను అందజేశారు. వైసీపీ సర్కారు హయాంలో జరిగిన అక్రమాలపై చర్యలుంటాయని అన్నారు కాల్వ శ్రీనివాసులు. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఎప్పుడైనా రేషన్ డీలర్ల వద్దనే రేషన్ బియ్యాన్ని తీసుకోవచ్చని అన్నారు. మీకు ఎప్పుడు తీరిక దొరికితే అప్పుడు అందించే ఏర్పాటు చేస్తా ఉంది ఈ కూటమి ప్రభుత్వం. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు ప్రతి రేషన్ షాప్కు తెరిచే ఉంటారు. అట్లాగే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు మళ్ళా తెరుస్తారు. కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 29,796 రేషన్ షాపులు ఉన్నాయి మనకి. అన్నిట్లోనూ ఈ రోజు నుంచి రేషన్ షాపులోనే బియ్యము ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి మనమందరం కూడా కృతజ్ఞులై ఉండాలా. ఇక్కడ మన నియోజకవర్గంలో 98,444 కార్డులు ఉన్నాయి. టాప్ నంబర్